నేను అంటే నా ఇంట్రెస్ట్ సినిమా అండి. నేను సినిమా ఇంట్రెస్ట్ మీద ఇక్కడికి వచ్చాను. నేను ఒక సినిమా విమర్శకుడిగా. సో తెలంగాణ రాకముందుకు నేను తెలంగాణ సినిమాను కలగన్నాను చాలా. అంటే ఒక ఇప్పుడు పాపారావు సార్ అన్నట్టు హాలీవుడ్ను మన మీద వాణిజ్యపరంగా పెట్టవచ్చు, కానీ సాంస్కృతిక పరంగా మీకు బలంగా ఉన్నది ఇరాన్ సినిమా. ఎందుకంటే దాని సంస్కృతిని నిలుపుకున్నది కాబట్టి ప్రపంచంలో వరల్డ్ సినిమాలో ద గ్రేటెస్ట్ సినిమా ఇరాన్ సినిమా. అంటే అది హాలీవుడ్ వాళ్ళు కూడా ఇరాన్ సినిమా చూసే మీకు పుట్టుకొస్తారు తప్ప స్పీల్బర్గ్ ఎవరైనా సరే దాన్ని దాటి రారు ఎవరు కూడా. ఎందుకంటే దాని కల్చరల్ రూట్స్లో చాలా బలంగా ఉండేది. నేను తెలంగాణ రాకముందుకు నేను కూడా కలగన్నాను. నా తెలంగాణలో అద్భుతమైన సాహిత్యం ఉంది, సంస్కృతి ఉంది. సో దానికి ఎక్స్టెన్షన్గా ఎప్పుడైనా కూడా కళారూపాలకి వీటన్నింటికి ఎక్స్టెన్షను సినిమా. సో ఇక్కడ కూడా సినిమా బలంగా రావాలి కదా అనుకున్నాను. కానీ ఇక్కడ జరిగిన ఒక మోసం ఏంటంటే, మీకు తెలంగాణ సచివాలయం అంటున్నారు, తెలంగాణ ఆర్టీసీ అంటున్నారు, అన్ని తెలంగాణ అంటున్నారు, కానీ తెలుగు సినిమా అంటున్నారు ఇక్కడ. ఇది నాకు అర్థం కాలేదు. రాష్ట్రం ఏర్పడింది, అన్నింటికి తెలంగాణ అని పెట్టుకున్నాము, కానీ తెలుగు సినిమా అంటున్నాం. ఇది ఎక్కడిది? అంటే మనకు సంస్కృతికి లేదా అంటే, మనం ఎప్పటి నుండో రాస్తున్నాం. తెలంగాణ సాహిత్యం బలంగా ఉంది, తెలంగాణ సంస్కృతి బలంగా ఉంది, అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. మరి దానికి ఎక్స్టెన్షన్గా సినిమా ఎందుకు రాలేదు? మీకు ఒడిస్సీ సినిమా వచ్చింది, ఈవెన్ దో మీకు బెంగాల్లో ఉంది, మలయాళంలో ఉంది, కన్నడంలో ఉంది, తమిళ్లో ఉంది, మీకు భోజ్పురి ఉంది. ఇవన్నీ సినిమా ఉండగా తెలంగాణ సినిమా ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనము ప్రారంభంలోనే ఈ పాయింట్ని కనుక రేజ్ చేసుకొని తెలంగాణ సినిమా అనేది ఒకటి ఉంది, మనకు సాహిత్యంకి దీనికి అన్నింటికి ఎక్స్టెన్షన్, మళ్ళీ వచ్చి అక్కడే ఆగాం మనం 11 ఏళ్ళ తర్వాత. అంటే అంతకుముందు నేను తెలంగాణ సినిమా రావాలి అన్నప్పుడు సమైక్య వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను అప్పటికి వ్యాసాలు రాస్తూ ఉంటే అందరూ కూడా తెలంగాణ సినిమా ఏంటయా, ఏముంటుంది అని అందరూ నన్ను ఎగతాళి చేసేవారు. తమ్మారెడ్డి భరద్వాజ ఇలాంటి వాళ్ళంతా కూడా. లేదు సార్, నా చిన్న ఒక కామన్ పాయింట్ వేస్తాను. సంస్కృతి కళారూపాలు ఉన్న చోట సినిమా వచ్చిందా? ఎక్కడైనా ప్రపంచంలో వచ్చింది, ప్రతి చోట వచ్చింది. తెలంగాణలో ఎందుకు రాదు సినిమా అనే దగ్గర వాళ్ళు అదే లేకపోయారు. రానున్న కాలంలో ఏమైందంటే, తెలంగాణకి ఇలా చేయాలని ఒక భయంతో అది చేస్తున్నారు తప్ప, మనకు పైన మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళందరూ ఎప్పటి నుండో మన మెదళ్ళలో ఉన్నారు. సో ఇక్కడ ఈ విభజన జరగకుండా మనకు తెలంగాణ సినిమా అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు డైనోసార్ లాగా ఇలా ఉన్నారు. ఇందులో నుండి మనం ఒక పాయగా రావాలి అని అంటే బేసిక్గా మనము ప్యారలల్ సినిమా అనేది ఫస్ట్ నుంచి ఉంది ఇండియాలో. అంటే మీకు గొప్ప సినిమాలన్నీ కూడా ప్రాంతీయ సినిమాలు, మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఓటీటీల్లో ఎక్కువ సినిమాలు మలయాళం నుంచి ఎందుకు వస్తున్నాయంటే, అక్కడ సంస్కృతి బలంగా ఉంది, చాలా అద్భుతమైన కథలు తీస్తున్నారు. మీరు చిన్న చిన్న విషయాల్ని సినిమాలుగా తీస్తున్నారు. అసలు వాటిని చూస్తుంటే అసలు ఏంట్రా వీళ్ళ క్రియేటివిటీ ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడి నుండి తీస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఓటీటీని అంతా వేయలేదు కూడా మలయాళం సినిమా, మరాఠీ సినిమా అద్భుతమైన సినిమా. సో ఒక ప్రాంతీయ భాషా చిత్రాలే ఇప్పటికీ బలంగా ఉన్నాయి. నా కళ ఏంటంటే, మనం ఇక్కడ 2 సినిమాలు పోగొట్టుకున్నాం. ఒకటి కాదు, దక్కని సినిమా ఉండేది మనకి, అంగ్రేజు లాంటి సినిమాలు. ఇప్పుడు ఇంతకుముందు ఉర్దూ సినిమాలు ఒక సుమారుగా నేనే ఒక 50-60 చూసాను. ఎక్కడ జరిగింది అంటే, చిన్న పాయింట్, నమస్తే తెలంగాణ పెట్టేటప్పుడు ఇన్సెప్షన్ దాంట్లో నేను స్వామి గారికి తెలుసు, అల్లం నారాయణ గారు, నేను, స్వామి గారు, శేఖర్ రెడ్డి గారు ప్రధానంగా ఒక 5 ఉన్నాం. అప్పుడు చర్చల్లో కేసీఆర్ గారితో జరిగేటప్పుడు మనం 8 పేజీలు చేస్తున్నాము, అందులో సినిమా లేదు అని అన్నారు. సినిమా నుండి మనం ఎందుకు దూరం జరుగుతున్నాం సార్? నాకు అర్థం కాలేదు. సినిమా నుంచి మనం ఎందుకు దూరం జరుగుతున్నాం? తెలంగాణ వాళ్ళు ఎందుకు జరగాలి? మనం సినిమాకు ఒక పేజీ పెట్టాలి సార్ అని నేను బలంగా మాట్లాడేవాడిని. కానీ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, మనకు అవసరం లేదు తెలంగాణ వాళ్ళకి, ఎందుకు సినిమాకి మనకు సంబంధం లేదు అనేవారు. అట్లా ఉండదు సార్. మన పాఠకులు కూడా సినిమా చదువుతారు, కానీ ఏ సినిమా చూడాలి అంటే, ఈ సినిమానే సినిమా అనుకుంటున్నారా మీరు? కాదు,
వరల్డ్ వైడ్ చాలా అద్భుతమైన సినిమా ఉంది, దాన్ని నేను పరిచయం చేస్తా అనేసి బలవంతంగా నేను టాకీస్ అనే ఒక పేజీ పెట్టి వారం వారం కూడా ఒక పేజీ పెట్టి దానికి రంగుల కళ అని పెట్టాను. మీరు ఫస్ట్లో వచ్చినప్పుడు నమస్తే తెలంగాణ చూసుంటారు, రంగుల కళ అని ప్రతి వారం ఒక పేజీ కూడా వచ్చేది. అంటే అది మనకు రంగుల కళ సారా అన్న సినిమా అనేది. దానిలో నేను అద్భుతమైన ప్రపంచ సినిమాని పరిచయం చేశా, చాలా వ్యాసాలు రాసా నేనే. దానిలో దక్కని సినిమా కూడా ఉంది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఒక నష్టం ఏంటంటే బ్యూటిఫుల్ ఇంకొక ప్రాంతీయ సినిమా దక్కని సినిమా ఉర్దూ సినిమాని కూడా మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు అదే సంస్కృతి అదే సాహిత్యము దీంతో లింకప్ ఈ జనరేషన్ చేయకపోవడం మూలాన ఇప్పుడు మనమున్న జనరేషన్ కనుక ఇది చేయకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఇది అర్థం కాదు. సినిమా లేకపోతే అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పకపోతే అసలు మనం ఈ సంస్కృతిని సాహిత్యాన్ని మొత్తం కోల్పోతాం. ఎందుకంటే ఒక అడ్వాన్స్డ్ దాంట్లో మనం కూడా వెళ్ళాలి. యూత్ అంతా కూడా సినిమాని వీటినన్నింటినీ చేస్తున్నారు కాబట్టి మనం డెఫినెట్గా సినిమాకి వెళ్ళాల్సిందే. అంటే దీన్ని మోడీ కూడా గమనించి ఏం చేస్తున్నారు, ఇప్పుడు పొలిటికల్ మోటివేటెడ్ ఫిలిమ్స్ వస్తున్నాయి మీరు గమనిస్తే. అంటే దాన్ని హిందుత్వ కింద చావా గీవా ఇలాంటి అంటే అది అర్ధసత్యాల నిజమైన సత్య అది తర్వాత విషయం. కానీ మన సంస్కృతి చెప్పుకునేందుకు మనకి ఎక్కడ ఉంది? మనం ఎంతసేపు సాహిత్యం అంటున్నాము, కళలు అంటున్నాము, కానీ అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్కి వెళ్ళట్లేదు. మన పిల్లలకి ఇవ్వట్లేదు. మన పిల్లలు ఇంకా ఎక్కడ మీకు యూసఫ్గూడలో మీకు అక్కడే తిరుగుతున్నారు, వాళ్ళకు ఎటెల్లాలో తెలియట్లేదు, వాళ్ళకు గైడెన్స్ లేదు. సో నేననేది ఏంటంటే నేను అందుకే మొదటి నుండి చెప్తున్నా, తెలంగాణ ఫిలిం పాలసీ అనేది డెఫినెట్గా ఉండాలి. ఇది మనం చేసిన తప్పు. తెలంగాణ ఫిలిం పాలసీ ఉంటే ఆ పాలసీలో ఒక 10 పాయింట్లు ఉంటాయి. ఉదాహరణకి సాహిత్యాన్ని ఎలా లింక్ చేయాలంటే ఒక మంచి తెలంగాణ పేరు పెట్టారు, దానికి 5 లక్షలు సబ్సిడీ ఇవ్వాలి గవర్నమెంట్. అంటే దానివల్ల ఏమైందంటే సాహిత్యంలో ఇప్పుడు శ్రీనివాస్ సారు సిద్ధారెడ్డి సార్ వీళ్ళందరూ చేస్తున్న ఒక పద ప్రయోగం తెలంగాణది మన సినిమాకి ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది మనం చేసే కొత్తది కాదు. మీకు కన్నడంలో చేశారు, తమిళ్లో చేశారు, మీకు మలయాళంలో పోలీ రాజా ఈలీ రాజా అని అంటారు. అంటే ఏంటిది మలయాళంలో? అంటే ఆదివారం వస్తుంది మంచిగా కోడి కూర తిందాం అనేది ఒక అది. అంటే ఎంత మంచి పదం చూడండి అసలు. అంటే సాహిత్యంలో నుండి సినిమాకి ఎట్లా వచ్చింది? ఒక అమ్మాయి అక్టోబర్ 2కి గాంధీ జయంతి అని తెలియక ఆదివారం వచ్చింది కాబట్టి నేను కోడి కూర తినాలని అనుకుంటాను. అంటే ఆదివారం వస్తే చాలు కోడి కూర తినచ్చు. ఇద్దరు పిల్లలు 6వ తరగతి చదువుకొని వస్తూ ఏంటిదంటే ఇక రేపు సండే కదా కోడి కూర తిని మజా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఆ రోజు తప్పిదారి గాంధీ జయంతి అక్టోబర్ 2. ఎట్లా తినాలి ఆ పిల్లకి తెలియదు. మిగిలింది గాంధీ జయంతి నాడు వండరు అది మిగిలిన యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ నాన్న వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు, నాకు చికెన్ ఎందుకు పెడతలేరు అని అంటే కానీ మిగతా యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. నిన్న రాత్రి చికెన్ తెచ్చుకున్న తింటున్నారు, ఇవాళ వండుకొని ఇవన్నీ. అంటే ఆ పాప నేపథ్యంలో ఇదంతా చూపిస్తారు. అంటే సమాజ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది. అంటే ఎంత అద్భుతమైన సినిమా ఒక పాప పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు హాలీవుడ్ సినిమా అంత ఎదుగుతున్నప్పుడు ఇరాన్లో పిల్లలతో సినిమాలు చెప్పారు, యుద్ధాన్ని చెప్పారు, పిల్లలతో ఒక యుద్ధాన్ని చూపించారు. అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగా ఇరాన్ సినిమా అద్భుతంగా ఎదిగింది. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను తెలంగాణ సినిమా 100% అద్భుతమైన సినిమాగా రూపుదిద్దుకునేందుకు అవకాశం ఉంది. ప్రపంచం మన వైపు చూసే అవకాశం ఉంది. కానీ మనం ఒక దగ్గర లింక్ మిస్ అయ్యాం. ఆ లింకును ఫిలిం పాలసీ ద్వారా చేసి మనం ఒక పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లాగా మనం కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లల్ని గ్రాడ్యుయేట్స్ అంటే మీకు ఇక్కడ యూసఫ్గూడలో అక్కడిక్కడ తిరిగేటట్టు కాకుండా మనం వాళ్ళని గ్రాడ్యుయేట్లను చేస్తాం. వాడు ఒక సినిమాటోగ్రఫీ చదువుతాడు, వాడు ఒకడు నటన చదువుతాడు, ఒకడు డైరెక్షన్ చేస్తాడు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా నిగూఢంగా ఉన్న సాహిత్యము సంస్కృతిలో మనం దేన్ని సినిమాగా మలచవచ్చు అనేది అప్పుడు అలవాడుతుంది. ఇప్పుడు కాదు అలవడేది. ఎప్పుడు అవుతుందంటే అకాడమికల్గా ఉన్నప్పుడే దేన్ని తీయొచ్చు సినిమాగా, ఆ సినిమాని ఆ కథని సినిమాగా ఎట్లా మలచవచ్చు. నేను చాలా కాలం క్రితం చెప్పాను, మన దగ్గర ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, ఆయన మీద సినిమా చేయొచ్చు అనేది నేను ఒక 15 ఏళ్ల క్రితం చెప్పాను. తుమ్మేటి రఘుత్తం రెడ్డి చావు విందును సినిమాగా తీస్తే అద్భుతంగా ఉంటుందని నేను 20 ఏళ్ల క్రితం చెప్పాను. కానీ మనకి లింక్ కట్ అవ్వడం మూలాన అది అర్థం కాలేదు ఎవరికి. సో దాన్ని అజయ్ దేవగన్ వచ్చేసి మైదానం తీస్తే మన సినిమా మనవాడు కదా వాడు అని అనుకుంటున్నాం. అంటే
ఇలాంటి వాళ్ళు చాలామంది వెలుగులోకి రాని చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ సినిమాగా మలచాలంటే ప్రత్యేకమైన వాళ్ళకి ఒక కళ అవసరం. అక్కడ ఈ పిల్లలందరూ కాట తప్పి తిరుగుతున్నారు. సో అందుకోసం నా డిమాండ్ ఏంటంటే ఒక ఫిలిం స్కూల్ ఏర్పరచాలి మనం డెఫినెట్గా మన పిల్లల కోసం. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లాగా టైఅప్ పెట్టుకుంటామా అది తర్వాత విషయం. రెండవది, తెలంగాణ ఫిలిం పాలసీ అనేది 100% గవర్నమెంట్ చేయడం మూలాన దాంట్లో ఏమేమి ఉంటాయనేది ఒక 10 పాయింట్లు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక మంచి తెలంగాణ టైటిల్ పెడితే ఒక 5 లక్షలు ఇమ్మీడియట్గా వాళ్ళకి మనము సబ్సిడీ ఇస్తాం. అలాగే మన సినిమాది రిలీజ్ అయినప్పుడు కొన్ని థియేటర్స్ ఇస్తాం. ఇలాంటివి కొన్ని వస్తాయి అందులో. అది ఇక సమగ్రంగా డీటెయిల్డ్కి వెళ్తే నా దగ్గర డీటెయిల్ అది చెప్పొచ్చు. కానీ ఇలాంటి గట్టిగా మనం చేస్తే తప్ప మన కల్చరల్, మన లిటరేచర్, మన కళలు ఇవన్నిటిని మనం ముందు తరానికి అందజేయలేం. లేదంటే ఇవాళ ఇక రేపు పొద్దున హైదరాబాదు ఎలా అవుతుంది ఈ అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ సంస్కృతి బలంగా లేనంత కాలం మన పిల్లలు ముందు తరానికి మనము అస్సలు ఏమీ కూడా చెప్పలేము. వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా మనం అసలు వాళ్ళకు ఈ కన్సర్న్ కూడా ఉండదు ఈ జనరేషన్ పోతే మాత్రం. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవడు మనకి మోసం చేస్తున్నాడు, ఎక్కడ మోసపోతున్నాము, మనం చేసుకోవాల్సిన ప్రయత్నాలు ఏంటివి, వాటిని సిన్సియర్గా చేసే వ్యక్తులే అక్కడ ఉంటే బాగుంటుంది. గద్దర్ అవార్డులు నేను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మన తెలంగాణ సినిమా లేదన్నారు. సినిమా లేనప్పుడు మన రాష్ట్రంలో మన డబ్బులతో ఎవరికో అవార్డులు ఇవ్వడం ఏంటి? ఒక అడుగును కొట్టిన వానికి అవార్డు ఇస్తే వాడు వచ్చి స్టేజ్ మీద తగ్గేదిలే అన్నారంటే ఎవరిని తగ్గేదిలే అన్నావు నువ్వు? ఎవరి ముందు అన్నావు? ఒక సీఎం ముందు నువ్వు తగ్గేదిలే అని ఎందుకు అన్నావు నువ్వు? ఇది కూడా మనం ఆలోచించాలి. ఇంత జరుగుతుంది ఇదంతా కూడా. అంటే ఇదంతా నష్టం. అంటే అడుగులు కొట్టడం మంచివాడని అడుగులు ఇక్కడ కొడుతున్నారు కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీలో నువ్వు అవార్డు ఇచ్చావా వాడికి? అది కాదు కదా. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇదంతా దేంతో చెప్పొచ్చు? చాలా బలమైన మాధ్యమం సినిమా. ఆ సినిమా ద్వారా నువ్వు మొత్తాన్నే మార్చొచ్చు. ఇప్పుడు చేస్తున్నది మోడీ అదే. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా చేసే డైరెక్టర్లు కూడా వచ్చారు, మీరు గమనించండి. ఇప్పుడు అంటే చాప కింద నీళ్ళ వాడేమంటాడు, వాడు అదే అంటాడు, వాడు హిందుత్వ అంటాడు. కానీ మనం ఎటుపోతున్నాం? మనం ఒక క్రియేటివ్ దాన్ని ఎటువైపు వాడుతున్నాడు? ఇది చాలా పదునైన కత్తి. దీంతోనే మన సంస్కృతిని, సాహిత్యాన్ని అన్నింటినీ బతికించుకోగలుగుతాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను.